జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆకలితో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి మీరు ఏ సహాయం చేసినా అది సాక్షాత్తు ఆ భగవంతుడికి చేసినట్లే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 19, 2026, మంగళవారం. తిథి తదియ మధ్యాహ్నం 2:18 వరకు, తదుపరి చవితి. నక్షత్రం మృగశిర, ఉదయం 8:41 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము ధృతి, సాయంత్రం 5:49 వరకు, తదుపరి శూలము. కరణం గరజి, మధ్యాహ్నం 2:18 వరకు, తదుపరి వనిజ. రాత్రి 12:39 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం ఉదయం 7:51, చంద్రాస్తమయం రాత్రి 9:28. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:18 నుండి 4:55 వరకు, యమగండం ఉదయం 8:50 నుండి 10:27 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు, తిరిగి రాత్రి 10:58 నుండి 11:42 వరకు. వర్జము సాయంత్రం 4:13 నుండి 5:39 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:14 నుండి 10:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:52 వరకు. శుభ గడియలు ఉదయం 5:36 నుండి 8:10 వరకు, తిరిగి సాయంత్రం 6:08 నుండి 8:22 వరకు. మే 19 మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. పైగా మధ్యాహ్నం తర్వాత చవితి తిథి కూడా వస్తుంది. చవితి తిథి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. శుభ ప్రయత్నాలు లేదా ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్నశుద్ధి కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి. తెలుగు రచయిత, వేదాంతి, సంఘ సంస్కర్త గుడిపాటి వెంకటచలం గారి జయంతి. రచయిత, సినీ నటులు, దర్శకులు గిరీష్ కర్నాడ్ గారి జయంతి. మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారులు నాథూరాం గాడ్సే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 19 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో:
మేషరాశి చిన్న పనిని ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తే ఈరోజు ఉపయోగకరంగా ఉంటుంది. వృషభ రాశి డబ్బు లేదా మాట ఇచ్చే విషయంలో తొందరపడకుండా ఉండటం మంచిది. మిథున రాశి మనసులో గందరగోళం ఉన్న నిర్ణయాల్లో తొందరపడకండి. కర్కాటక రాశి అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే మనసు తేలికగా ఉంటుంది. సింహరాశి పరిచయాల వల్ల ఒక పని సులభంగా ముందుకు కదులుతుంది. కన్యా రాశి పనిలో బాధ్యతగా వ్యవహరిస్తే పైవారి నమ్మకం పెరుగుతుంది. తులారాశి ముఖ్యమైన విషయాల్లో నిదానంగా ఆలోచిస్తే సరైన దారి కనిపిస్తుంది. వృశ్చిక రాశి ఆరోగ్యం లేదా మనసులో అసౌకర్యం ఉంటే తేలికగా తీసుకోకండి. ధనుస్సు రాశి భాగస్వామ్య విషయంలో మాట నెమ్మదిగా ఉండటం మంచిది. మకర రాశి చిన్న సమస్యను మొదట్లోనే చూసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. కుంభరాశి కొత్త ఆలోచనను చిన్నగా అమలు చేస్తే మంచి కదలిక వస్తుంది. మీన రాశి కుటుంబంతో మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా నిదానంగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.